బైబిల్లో నుండి మనం ఈరోజు ఆలోచించబోతున్నటువంటి అంశం ఏమిటంటే, మనము ఆయన తట్టు తిరిగిన యెడల ఆయన మన తట్టు తిరుగుతాడా లేదా తిరుగునా అని మనం ఆలోచించబోతున్నాం. ఎందుకు ఆయన తట్టు మనం తిరగాలి అని ఆలోచిస్తే, ఆ తండ్రి ఎదుట తాను సంకల్పించినటువంటి పిల్లలు ఆ తండ్రి కండ్ల ఎదుట లేకపోతే ఆయన చాలా వేదన పడతాడమ్మా. అది తల్లిదండ్రులైనటువంటి వాళ్ళందరూ అనుభవపూర్వకంగా ఇప్పటికే తెలిసే ఉంటుంది. నిజంగా నా జీవితంలో కూడా నా చిన్ననాడే మా నాయన దండించేటప్పుడు కానీ, కొట్టేటప్పుడు కానీ, కోపం తెచ్చుకునేటప్పుడు కానీ ఆ రోజు నేను ఆలోచించలేకపోయాను. కానీ బైబిల్ చదువుకున్న తర్వాత నా తండ్రి నన్ను ఎందుకు గద్దించేవాడు, నన్ను ఎందుకు దెబ్బలేసేవాడు, కొట్టేవాడు అని ఆలోచిస్తే, ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఎదురుగా నేను కనపడితే మనశ్శాంతిగా ఉంటుంది. నా పిల్లలు నా ఇంట్లో ఉన్నారు, నేను చూశాను అనే ఆనందం ఉంటుంది. అలా కాకుండా మన తండ్రి వచ్చినప్పుడు తండ్రి ఎదుట మనం లేకపోయినా, ఆ తండ్రి మన కోసం ఏర్పాటు చేసినటువంటి నివాసంలో మనం ఉండకపోయినా ఎక్కడికి పోయాడని ఆ తండ్రి మనసు తప్పిస్తుంది. నిజంగా తప్పిస్తుంది. ఎందుకు తప్పిస్తుందంటే, తనలో నుండి వచ్చినటువంటి మనము తనకు కాకోకుండా ఎక్కడికి పోతామో అనేది ఆ తండ్రి యొక్క ఆలోచన. కనుకనే ఆ తండ్రి మనసు ఎంత గొప్పది అని ఆలోచిస్తే అంత గొప్పది. ఎప్పుడు నా పిల్లలు నాతో ఉండాలా, నేను చూసినప్పుడు వాళ్ళు నా ఎదుట ఉండాలా అనేదే తండ్రి మనసు. అలాంటిది ఆ తండ్రి అయినటువంటి దేవుని మనసు. ఆ తండ్రి ఎదుట తన పిల్లలు కనపడకపోయినా, ఆ తర్వాత వాళ్ళు తండ్రి నుండి తప్పిపోయినా ఏమవుతారో తండ్రికి తెలుసు. ఎందుకంటే పక్కన ఎవరున్నారు? తండ్రి కాకపోతే ఇంకెవరున్నారు? ఇంకొకడున్నాడు, ఎత్తుకొని పోయేటువంటి వాడు. అతడే అపవాది, సాతాను. ఎప్పుడైతే తండ్రిని కాదనుకొని పోతాడో వెంటనే వాళ్ళని తీసుకొని పోవటానికి ఇంకొకడు ఉంటాడు. అది భయం. కనుక తండ్రి ఏం చేసేవాడంటే, నాయన మీరు ఇలాగుండండి, మీరు ఇలాగుండండి తండ్రి కుమారునికి చెప్పేటువంటి వాడు. అలాంటి తండ్రి మాటల్లో నుంచి తొలగిపోయిన తర్వాత తిరిగి తన దగ్గరికి రావాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఓ చోట అంటాడు యెషయా గ్రంథంలో, మనందరికీ తెలిసిన మాట, 65వ అధ్యాయము 2వ వచనంలో తన బాధ ఏమిటో తెలియజేస్తున్నాడు. తండ్రి తన మనసులో ఉన్నటువంటి బాధ ఏమిటో ఎంత బాగా మాట్లాడుతున్నాడో చదవగలరా మీరు? చదవండి. 62 ఏమ్మా, 65:2 కదమ్మా, రైటు. 65వ అధ్యాయము 2వ వచనమా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను, దినమంతయు నా చేతులు చాపుచున్నాను, దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నారు. చూడండి, ఎవరి కోసం చాపుచున్నాడు? నా మాటకు లోబడినటువంటి నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, వాళ్ళు ఎప్పుడు మనసు మార్చుకొని నా దగ్గరికి వస్తారా అని చెప్పేసి ఆ దేవుడు చేతులు చాచి ఉన్నాడంటమ్మా, చాచి ఉన్నాడు. ఎంత మంచి మాట. తమ ఆలోచనలను అనుసరించి అన్నాడు. నా ఆలోచనలు పక్కన పెట్టారు, తమ ఆలోచనలను అనుసరించటానికి నా నుండి దూరం అయిపోయారు. తమ ఆలోచనల చొప్పున నడుచుకోవటానికి, తన ఉద్దేశం ప్రకారం నడుచుకోవడానికి, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మీకు ఆలోచనలు వచ్చేస్తాయి, మీకు ఉద్దేశాలు వచ్చేస్తాయి, మీకు తలంపులు కలుగుతాయి. మీ సొంత ఆలోచనలు మీకు కలిగేటప్పుడు మీరేం చేస్తారంటే, తండ్రిని కాదని, లేదా తల్లిని కాదని, పెద్దలు కాదని, లేదా బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు కాదని తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడుతున్నాడు, తమ ఆలోచనలను అనుసరించి అన్నాడు. చూడండి, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనిలోని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడంటే, వాళ్ళు ఏ మార్గములో నడవటం చేత దేవునికి దూరం అయిపోయారు అంటే, చెడు మార్గమున నడుస్తున్నారు కనుక మంచి మార్గాన్ని గురించి తండ్రి చెప్తే వినడు, అంతే, వినరు. మీరు ఒకటి ఆలోచించారు, తండ్రి ఇంకొకటి ఆలోచించాడు కనుక మీ ఆలోచనను అనుసరించి నడుచుకుంటున్నారు కనుక మేము నడుచుకునేది కరెక్ట్ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప నా తండ్రికి లోబడి ఉందాము అనేటువంటి ఆలోచన రాదు అని, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు
చాపుచున్నాను, దినమంతా నా చేతులు చాపుచున్నాను, ఏ రోజు వచ్చినా కూడా ఆహ్వానించడానికి నా చేతులు చాపి ఉంచాను అని దేవుడు అంటున్నటువంటి మాటమ్మ. కనుక మనం ఈ పాఠంలోనికి వెళ్ళిపోతే జకర్యా గ్రంథము, అదే వరుస క్రమంలో జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని చూద్దాం. అందరూ తీసుకురండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం వరకు చదువుకుందామమ్మా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా జకర్యాతో చెప్పి పంపుతున్నాడు. దర్యావేషు గారి కాలంలో అది. దర్యావేషు గారు పరిపాలన చేస్తున్నటువంటి మాదీయుడగు దర్యావేషు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో, చక్రవర్తిగా ఉన్నటువంటి కాలంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు అని ఆలోచిస్తే 2వ వచనాన్ని కూడా చదువుతావమ్మా. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపపడ్డాడు. సంఖ్యాకాండంలో మనం చదువుకుంటున్నాం కదా. పితరులు అనగానే ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ గర్భాన పుట్టినటువంటి పిల్లల్లో కొందరు ఏమైపోయారంటే వాళ్ళు చాలా దేవునికి ఇష్టం కాని పనులు చేయటం చేత వారి మీద ఏం చేశాడు యెహోవా, ఇశ్రాయేలీయులారా మీ పితరుల మీద బహుగా కోపించెను. కాబట్టి జకర్యా వారితో ఇట్లను, నువ్వు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అర్జునాడు. మీరు నా తట్టు తిరగండి. మీ తండ్రులు తిరుగుబాటు చేశారు, నేను వారిని చూశాను. కనీసం మీ తండ్రులు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళకు నేను చాలా శిక్ష విధించాను, అది మీకు తెలుసు. అయినప్పటికీ మీ తండ్రుల ఇష్టాన్ని బట్టి నడుచుకొనకోకుండా మీరు నా తట్టు తిరిగిన ఎడలా అంటాడు అక్కడ మాట్లాడుతూ 3వ వచనంలో. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ తరములో ఉన్నటువంటి వారలారా మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే మీతో చెప్పాలనుకున్నటువంటి దేవుని వాక్కు అన్నారు. చూడండి తర్వాత వచ్చిన కూడా అది కథ. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మీ పితరులలో. కొంతమంది తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది విధేయులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు నేను శిక్షించాను, నా దగ్గరికి రావాలని. శిక్షించడం అనగానే కక్షగట్టి కాదు, శత్రువు కాదు, నాశనం చేయాలని కాదు. వాళ్ళు తిరిగి నా యొద్దకు రావటానికి నేను వాళ్ళను బాగా శిక్షించాను. శిక్షించినప్పటికీ గుణపడకోకుండా వాళ్ళు నాకు దూరం అయిపోయారు. తండ్రి కానీ తల్లి కానీ ఒక మాట గద్దించినా, ఒక దెబ్బ కొట్టినా తనకు దగ్గరగా ఉండాలని కోరుకునే కొడతాడే తప్ప నీ నుండి శాశ్వతంగా దూరం చేసుకోవాలని కాదు, లేదా తన నుండి శాశ్వతంగా నిన్ను దూరం చేసుకోవాలని మాత్రం కాదు. ఎప్పటికీ మరణించేటంత వరకు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ నిన్ను మందలించినా, నిన్ను ఒకేటి వేసినా కూడా తనతో పాటు ఉండాలనేటువంటి ప్రయత్నంలో ఒక ప్రయత్నమే తప్ప నిన్నేదో నాశనం చేయాలని, నిన్నేదో చంపనుద్దేశించి మాత్రం కానే కాదు. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులు ఎక్కడో ఉండొచ్చు వారి మానసిక పరిస్థితిని బట్టి. కానీ మన తండ్రి అయినటువంటి దేవుని మనస్సు ఎలాంటిదంటే, మనము ఆయనకు దూరంగా ఉండటం ఆయన ఎప్పుడు సహించలేడు, ఓర్చుకోలేడు, భరించలేడు. అంతే ఆయన మనసు అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. కనుక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి అని వారికి ప్రకటించారు. ప్రవక్తలైనటువంటి వాళ్ళు ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాటలు ఆలకింపకపోయిరి. ఇదే దేవుడు చెప్పాలనుకున్నటువంటి మాట, వాక్కు అని చెప్పాడు అని జకర్యా గారిని పంపి చెప్పు ఇశ్రాయేలుతో, వాళ్ళు నాకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం ఉండదు. వాళ్ళు తమ దుర్మార్గతను విడిచిపెట్టి, దుష్క్రియలను విడిచిపెట్టి నా యొద్దకు తిరగటమే నాకు ఇష్టం, అదే నాకు సంతోషం అని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు విన్నటువంటి వారు కాదు. వినకపోయినా కూడా ఆయన వదిలిపెట్టడు. ఏదో ఒక శిక్ష అమలు చేసి తన దగ్గరకు రప్పించుకోవటానికి ప్రయత్నపడతాడే తప్ప
ఆయన నుండి మనల్ని ఎంత మాత్రము దూరం చేసుకోడు అనేది మనం ఈ మాటల ద్వారా తెలుసుకోవాలా. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇది పాత నిబంధన కదమ్మా, వాళ్ళనే తీసుకుంటున్నాను ఎక్కువగా మనం పాత నిబంధనగా, కానీ అది అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక నేను మీకోసం ఇచ్చినటువంటి ఆ కట్టడలను వాటిని తోసేశారు మీరు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా అన్నారు. చూడండి, అంటే ఏం సెలవిచ్చాడు ఆయన? ఇదిగో మీరు నాకు దూరం అయిపోయినటువంటి మీ పితరులలాగా మీరు ఉండకండి, మీరు ఉండద్దు. నిజంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క కుటుంబంలో తండ్రి చనిపోతే అతని పుట్టినటువంటి కొడుకులు ఉంటారే, వాళ్ళు మనవళ్ళు అవుతారు, మనవరాళ్ళు. కానీ వాళ్ళ కొడుకును పోగొట్టుకున్న తర్వాత కొడుకు ఉంటాడే, మనవడు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళ మీద ఎక్కువగా ప్రేమ చూపించేస్తారు. మీ నాయన తాగి 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 అట్లా చనిపోయారా, ఈ పొద్దుటికి మా కడుపులో ఆ బాధ ఉంది, అలాగా నువ్వు కాకూడదు నాయనా, అందుకే నాయన నీకు ఏదైనా చెప్పేది అని చెప్పేసి అలా పుట్టినటువంటి మనవలను కానీ మనవరాలను కానీ ఎక్కువగా ప్రేమించి, ఎందుకంటే ముందుగా పుట్టినటువంటి కన్న కొడుకును పోగొట్టుకున్నారు. ఆ కొడుకు గర్భాన పుట్టినటువంటి మరో కొడుకు మనవడు కానీ మనవరాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీకు చెప్పే మాట అదే, నాయనా మీ నాయనను పోగొట్టుకున్నాం నాయనా, నిన్ను పోగొట్టుకోవడానికి మేము భరించలేం రా ఈ కడుపు కోత. మేము బ్రతికుండగా మీరు చనిపోవటం ఏంది నాయనా, మీ కళ్ళ ముందర మేము చనిపోయి మీ చేతలారా మమ్మల్ని ఏదైనా చేస్తారని మేము ఆశ ఉంది, కానీ మా కళ్ళ ఎదుట మీరు చనిపోవటం మేము సహించలేము నైనా, భరించలేము ఈ వయసులో మేము అని చెప్పి తండ్రి చనిపోతే ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకును మనవడుగానో మనవరాలుగా తీసుకొని పెద్దలు వాళ్ళ బాధను వ్యక్తపరుస్తారు. ఎందుకంటే ఆ ప్రేమతో వాళ్ళు భరించలేరు. తండ్రి చనిపోయిన తర్వాత అతనికి పుట్టినటువంటి కొడుకునైనా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం చేత, నాయన మీ నాయన ఇలాగ చేశాడు, కాలం అయిపోయింది, చనిపోయాడు, మీరు ఆ దారిలో నడవద్దు నాయన అని ఎలాగైతే మనం చెప్పుకుంటామో, ఆ తండ్రి అయిన దేవుడు కూడా ఇదిగో మీ పితరులు కొంతమంది తిరుగుబాటు చేశారు, కోరహు లాంటి వారు, అబీరావు, దాతానా లాంటి వాళ్ళు చేసి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు పాతాళంకి వెళ్ళిపోయారు, భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మింగేసింది. లేదా మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే నాశనం అయిపోయారో వాళ్ళందరినీ చూపించి వాళ్ళలాగా మీరు ఉండొద్దు నాయనా, మీ పితరులే, నేను కాదన్ను, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులే కావచ్చు, మీ పెద్దలే కావచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారంటే నా మాట మీద తిరుగుబాటు చేసి నా కళ్ళ ఎదుట లేకోకుండా వెళ్ళిపోయారు, వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయారు. మీరు అలా కాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే వాళ్ళు తోసేశారని మీరు తోసేస్తారా? వాళ్ళు నా కట్టడలు తోసేసి నాశనం అయిపోయారు, వాళ్ళకు పుట్టినటువంటి మీరు కూడా నా కట్టడలు తోసేస్తారా నాయన? ఎందుకు తోసేస్తారు మీరు అని చెప్పి అయితే అంటున్నాడంటే వాళ్ళు ఎలాగో చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మిమ్మల్ని పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని పోగొట్టుకోవడానికి ఇష్టం, వాళ్ళనే పోగొట్టుకున్నందుకు నాకు బాధగా ఉంది, కానీ మిమ్మల్ని కూడా పోగొట్టుకుంటావా నేను అని చెప్పి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును, మీరు నా తట్టు తిరగండి నాయన, నా తట్టు తిరగండి, మీకోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను, మీకోసమే కదా ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని కలిగించాను, మీకోసమే కదా ఎన్ని రుచులు అవసరమో అన్ని రుచులు పెట్టేశాను, మీకోసమే కదా ప్రకృతిని అంతా మీకు లోపరిచి వాటి మీద మీకు అధికారం ఇచ్చాను, అవన్నీ అనుభవించండి, నా పిల్లలుగా అనుభవించండి, కానీ నాకు దూరంగా ఉండకండి, నా కంటికి కనపడుకోకుండా ఉండకండి, నాతో ఉండండి, నా యొద్ద ఉండండి అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, అయితే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవీయగా అన్నాడు. చూడండి, సెలవిచ్చాడంట, మీరు నా తట్టు తిరగండి నాయన, నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పాడమ్మా. తర్వాత కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతే యాకోబు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 8వ వచనం చూడండి అమ్మా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచిస్తే, దేవుని యొద్దకు రండి, తిరగండి అని చెప్పాడు కదా. మీ పితరుల వాళ్ళే మీరు కూడా నాకు తిరుగుబాటు చేయకోకుండా మీరు నా తట్టు తిరగండి అని చెప్పాడు కదా. ఎవరి తట్టు తిరగాలని యాకోబు గారు రాశారంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి,
ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి అన్నారు. చూడండి, మీరు రండి, దేవుని యొద్దకు రండి. యాకోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది, సంఘంతో చెప్తున్నాడు, లేదా అక్కడ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల గోత్రాలతో చెప్తున్నాడు. అదే కదమ్మా అంటాడు అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో. ఆయన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభం కలగాలని రాస్తున్నాడు. మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నేను ఈ పత్రిక రాస్తున్నాను అని యాకోబు గారు రాసి 4వ అధ్యాయం 8వ వచనంలోకి వచ్చేసరికి ఏమని రాశాడంటే, దేవుని యొద్దకు రండి, అన్య దేశాలలో చెదిరిపోయినటువంటి వాళ్ళలారా, మీకు ఒక దేశాన్ని ఇచ్చాను, అది స్వతంత్రించుకొని దాన్ని అనుభవించండి, మంచి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చాను. అయినప్పటికీ నా మాటలు మీరిపోయి, నా ఆజ్ఞలను మీరిపోయి, నా కట్టడలు అనుసరించక చెడుతనము చేయటం వల్ల మీరు అన్ని రాజ్యాలకు చెదిరిపోయారు. చెదిరిపోయేటట్టుగా నేనే చేశాను. కనుక ఇప్పుడైనా కూడా దేవుని యొద్దకు రండి రండి అంటున్నారు. చూడండి, అంటే ఆయన అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం, ఆయనను కాదని మాట మీరి పక్కకి వెళ్ళిపోయి బ్రతికితే ఎలాగుంటుందో ఆ బ్రతుకు తెలుసుకోవటం కోసం అప్పుడప్పుడు దేవుడు శత్రువుల చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు. అది ఎవరు కాదనలేనటువంటి మాట. కనుక ఏమంటున్నాడంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పాడమ్మా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని చెప్పాడు. మీరు ఆయన తట్టు తిరిగినలా ఆయన మీ తట్టు తిరుగునని చెప్పాడు. మీ పితరుల మీరు ఉండకోకుండా మీరు ఆయన యొద్దకు వచ్చినలా ఆయన మీ తట్టు తిరుగును అని చెప్పాడు. ఒకవేళ తిరగకపోతే ఏం జరుగుతుంది, అది మనకు కావాలి. ఇప్పుడు ఆయనేమో నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పబడింది. ఒకవేళ ఇన్ని మాటలు విన్న కూడా తిరగకోకుండా మనం తిరగబడితే ఏమవుతుందో ఆమోసు గ్రంథంలో దేవుడు జరిగించినటువంటి ఒక వాస్తవాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఆమోసు గ్రంథం ఎలా ఉంటుందో చూడండి. ఆయన తట్టు తిరగకపోతే ఆయన బాధతో ప్రేమతో చెప్పాల్సినటువన్నీ చెప్పాడమ్మా. చెప్పినా కూడా వినకపోతే ఆయన ఏం చేస్తాడో ఓసారి ఆలోచిద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయంలో ఏం సెలవిచ్చాడో చదువుదామమ్మా. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8, 9, 10, 11, 12 వచనాల వరకు మనం చూడాలి. ఇప్పుడు ఆమోసు గ్రంథము తీసుకోండి అందరు బైబిలు. పేజీ నెంబర్ వచ్చేసి 756, పేజీ నెంబర్ 756. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8, 9, 10, 11, 12 వచనాల వరకు కూడా దేవుడు తన వైపు తిరగనటువంటి వాళ్ళను తన వైపు తిప్పుకోవటం కోసం ఎన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాడో, ఎంత కోపాన్ని ప్రదర్శిస్తున్నాడో అక్కడ మనకు అర్థమయ్యేటట్టుగా ఆమోసు గారి చేత దేవుడు రాయించాడు. ఏమా చదువుదాం ఒక్కొక్క మాటగా. మీ పట్ల ఇశ్రాయేలు లోబడినటువంటి వారులారా, ప్రజలు ఎవరైనా పర్వాలేదు, లోబడినటువంటి వాళ్ళు, మీ పట్టణముల అన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు అని 6వ వచనంలో చెప్పాడు. అంటే దంతశుద్ధి కలగజేసింది కానీ, ఆహారం లేకుండా చేసింది కానీ పగతోనా ప్రేమతోనా అంటే మనకు పగతో అనిపిస్తుంది. మాకు ఆహారం లేకుండా చేశాడు, మాకు దంతశుద్ధి కలగజేశాడు, దేవుడు చూడు ఎంత అన్యాయస్తుడో అని మనకు అన్యాయం అనిపించేస్తుంది. కానీ దేవుడు ఏ ఉద్దేశం చేత అన్నాడంటే, తన యొద్దకు తీసుకోవటానికి, తన చెంత కనబడటానికి ఆహారం లేకుండా చేస్తే నా దగ్గరికి వస్తాడేమో, కరువు రప్పించేస్తే నా దగ్గరికి వచ్చేస్తాడేమో. ఎందుకంటే ముందు ప్రేమతో పిలిచాడు. ఏమని పిలిచాడు? యెషయా గ్రంథంలో, చెడు మార్గమును అనుసరించి నడుచుకొనుచు లోబడనని పిల్లల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతా చేతులు చాపినా నువ్వు తిరగలేదు, తిరగకపోతే ఇంకా దూరం అయిపోతున్నావు. కనుక దగ్గరికి తెచ్చుకోవడానికి ఏం చేశాడు అని ఆలోచిస్తే ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇక్కడ ఉంది. ఈ వివరణలో మన సమస్యలన్నీ తీరిపోవాలి. ఇప్పుడు నిజంగా మనకు రోగాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అక్కడ దేవుడు నీకు నాకు ఏదో నేర్పాలనుకుంటున్నాడు. తన దగ్గరికి, తన సమీపానికి చేర్చుకోవడానికి అదొక మార్గంగా పెట్టేశాడు. అంతే తప్ప నువ్వు దాన్ని సాకు చేసుకొని దేవుణ్ణి దూషించడం మంచిది కాదు.
అది నీకే ఇంకా ఇబ్బంది. ఏమంటున్నాడంటే 6వ వచనంలో ఏమన్నాడమ్మా? మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు అన్నాడంటే, మీరు నా తట్టు తిరగాలని మీకు ఆహారం లేకుండా చేశాను, మీరు నా తట్టు తిరగాలని మీకు దంతశుద్ధి కలుగజేశాను. అయినా మీరు నా తట్టు తిరగలేదు. నాకు బాధగా ఉంది. మీరు నాకు దూరం అయిపోయే కొద్దీ నాకు బాధ ఎక్కువైపోతుంది. మీరు నాకు దగ్గరగా ఉండాలి, నాతో ఉండాలి, నా మాటను అనుసరించి బ్రతకాలి. ఇదే నా ఆశ, నా ప్రేమ. అందుకోసమే నేను మిమ్మల్ని పుట్టించాను అని అడుగుతున్నారండి. ఈ రోజుల్లో ఎవరైనా విదేశాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ మన పిల్లలు ఉద్యోగం చేస్తున్నా, లేదా ఆ ప్రాంతంలో ఏదైనా పని మీద వెళ్ళిపోయినా, ఈరోజు కాసేపు సాయంకాలం అయ్యేసరికి ఆడియోలోనో వీడియోలో మాట్లాడమమ్మా. మన పిల్లలను ఎవరికైనా పెళ్లి ఇచ్చి చేసినా కూడా ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు ఎక్కువ రోజులు మనం వాళ్ళని చూడకపోయినా రోజు కనీసం ఒకసారైనా ఫోన్ చేసి, ఏమమ్మా బాగున్నావా, ఏనైనా బాగున్నావా అని మాట్లాడేటప్పుడు వాళ్ళ సంతోషంతో నేను బాగున్నాను, మీరు బాగున్నారంటే మన మనసు కుదుటపడుతుంది, సంతోషంగా ఉంటుంది, నిద్రపడుతుంది. అదే మన పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండి ఏదైనా ఇబ్బందులు పడిపోతుంటే, ఆకలి దప్పులతో ఉంటే మన మనసు అంతా కాకవికాలం అయిపోతుంది, బాధతో చింతతో ఉంటుంది, కంటికి నిద్ర పట్టదు. నిజం. కనుక ఆయన ఏం చేశాడంటే, మీరు నా తట్టు రావాలా, ఎలాగైనా సరే నా తట్టు తిప్పుకోవాలా, నా పిల్లలు నా వైపు రావాలా అన్న ఆలోచన చేత తిరగబడినటువంటి వీళ్ళ మీద ఏం చేశాడంటే, మీకు ఆహారం లేకుండా చేశాను. కక్షగట్టి కాదు, శత్రువు అని కాదు, మిమ్మల్ని నశింపజేయాలని కూడా కాదు, మీ ప్రాణాన్ని తీయాలని కూడా కాదు. కానీ మీరు నా తట్టు ఎంత తొందరగా వస్తారో అంత తొందరగా మిమ్మల్ని నా దగ్గర చేర్చుకోవడం కోసం, మాట వినుకోకుండా పోయినటువంటి మీకోసం నేనేం చేశానంటే ఆహారం లేకుండా చేశాను. ఆ తర్వాత దంతశుద్ధి కలుగజేశాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు అనగానే ఆయనకి ఇంకా బాధ అయిపోయిందమ్మా, ఇంకా బాధ అయిపోయింది. ఏంది, నా పిల్లలు నా దగ్గరికి వస్తారని కదా నేను ఆహారం లేకుండా చేశాను. ఆహారం ఆకలైనటప్పుడైనా నా దగ్గరికి వచ్చేస్తారు కదా అనుకొని నేను ఆహారం లేకుండా చేశాను. కానీ వాళ్ళు నా మీద ఇంకా కోపంతో నాకు దూరం అయిపోయి ఇంకా నా తట్టు తిరగలేదు అనుకొని మళ్ళీ ఏం చేశాడు? 7వ వచనంలో, మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయింది. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచట నీరు వారికి చాలకపోయిన. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ముందు దంతశుద్ధి కలుగజేశాడు, ఆహారం లేకుండా చేశాడు. ఇప్పుడు ఉన్న ఆహారం అయిపోయింది, మళ్ళీ పండించుకోవాలంటే తొలకరి వర్షం కావాలా, కడవరి వర్షం కావాలా, ఇత్తనము కావాలా, నేల సారవంతం కావాలా. కనీసము ఇదైనా లేకోకుండా చేస్తే అప్పుడైనా నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తారేమో అనుకుంటారు. ఏంటంటే ఉన్నదంతా పోతే కదమ్మా అప్పుడు మనసుకు వచ్చేది. ఆరోగ్యంగా ఉండేటప్పుడు చర్చికి మందిరానికి బైబిల్ చదువుకోం, వాక్యము వినము, దేవుడు అంటే భయభక్తులు ఉండవు. బాగుండేటప్పుడు ఆరోగ్యము, ఆస్తి ఉండేటప్పుడు. ఇప్పుడు ఆస్తిని ఆరోగ్యాన్ని తీశాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? ఖచ్చితంగా మంచంలో ఆరోగ్యం లేనటప్పుడు మంచంలో పోయేటప్పుడు అబ్బా తండ్రి దేవుడా, అక్కడ ఎంతున్న హాస్పిటల్ అంటావు, ఈయనేమో ఇంట్లో అనవు, చర్చికి రావు, మందిరానికి రావు, లేదా దేవుని వాక్యాన్ని చదువుకో ఇంట్లో కూర్చొని కూడా. ఇవన్నీ చేసుకోలేదు కనుక నీకు అనారోగ్యంగా చేస్తే అనారోగ్యంతో మంచం మీద పండుకొని అప్పుడు పెడతావు. అప్పుడు ఆనందిస్తాడా? ఆనందిస్తాడు. ఇప్పుడైనా నా కొడుకు గుర్తించాడు నన్నని. నిజంగా మా దేవుని మనసు ఎలాంటిదంటే తన దగ్గరికి తెప్పించుకోవడానికి ఎన్ని చేస్తున్నాడో చూడండి. ఏంది, వర్షాన్ని ఆపేస్తాడా దేవుడు మన కోసం? ఆపేస్తున్నాడు. ఆపేసి ఏమంటున్నా అంటే 7వ వచనంలో, మరియు కోతకాలమునకు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఎందుకు చేశావు అని అంటే, మీరు నా తట్టు రావాలని, నా మాట నా పేరు మీ నోట రావాలని, నేనే ఇవి చేస్తున్నానని మీరు తెలుసుకుంటే అదే నాకు ఆనందం. అందుకోసం నేనేం చేశాను అంటే ఆహారం లేకుండా చేశాను, దంతశుద్ధి చేశాను. ఇప్పుడు కోతకాలానికి ముందుగా 3 నెలలు వర్షం లేదంట. కోత కోయడానికి 3 నెలలు వర్షం ముందు లేకపోతే ఇంకేం కోతకు వచ్చేస్తుంది, ఇంకేం పొలం పండుతుంది? వాన లేకుండా చేశాను. ఒక పట్టణం మీద వర్షాన్ని కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతే ఈ రోజుల్లో ఓ పల్లెలో పడితే ఇంకొక పల్లెలో పడడం లేదు, మనం చూస్తున్నాం. ఏమ్మా ఎంత ఖచ్చితంగా ఉన్నాయి దేవుని మాటలు. ఏంటి మీ ఊళ్ళో వాన, మా ఊళ్ళో ఎండ అంటున్నాం.
ఇది అంత లెక్కలు ఒకటేసారి పడదా? చిన్నప్పుడు అనుకునేటోళ్ళం మన ఊళ్ళో వర్షం పడితే ప్రపంచం అంతా పడుతుంది అనుకునేటోళ్ళం. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒక రాష్ట్రం మీద పడి ఇంకొక రాష్ట్రం మీద పడలేదు అనుకునేటువంటి వాళ్ళం. కాస్త తెలిసిన తర్వాత, నెట్వర్క్ తెలిసిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత, ఇప్పుడు మన ఊళ్ళో వర్షం పడుతుంది అనుకోండి, మన బంధువులు ఫోన్ చేస్తాం వేరే ఊళ్ళో కానీ వేరే రాష్ట్రంలో ఉంటే కానీ, మీ తట్టు ఎట్టుంది వాతావరణం, వర్షం ఏమైనా పడుతుంది అంటే, అబ్బే ఏం వర్షం పడలేదు అంటే, మా తట్టు దంచి కొడుతుంది అంటాం, తూములు దిగినాయి అంటాం. ఎంత వర్షం పడితే అంత వర్షం చెప్పేస్తాం. ఇప్పుడు పక్క పల్లెల్లోనే రామపురం పడితే చోటపల్లి పడదు, అలాంటి పరిస్థితి. ఇప్పుడు దారిన పోయేటప్పుడు కొంత దూరం వరకు వర్షం పడుతుంది, అమ్మో అంతా పడుతుంది అనిపిస్తుంది, కానీ ఆ వర్షం తట్టిపోతే అవతలకి వెళ్ళిపోతే ఎండ ఉంటుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ జరిగించేది నేనే అని నా పిల్లలు తెలుసుకోవాలా అన్నాడంటే, ఈరోజు తెలుసుకుంటున్నాం అని ఏమంటున్నాడంటే, రెండో భాగంలో, ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 2-3 పట్టణాల వాళ్ళను ఒక చోటికి నీళ్ళకు రప్పించేటట్టుగా ఎందుకు చేశాడు? అక్కడైనా మాట్లాడుకుంటారని. 2-3 పట్టణం వాళ్ళు ఒక పట్టణంలోకి నీళ్ళకి వెళ్ళిపోతే, ఏం మా మీ ఊళ్ళో నీళ్ళు రాలేదా? మరి రాలేదు, మరి మా ఊళ్ళో కుళాయిలన్నీ ఇడిచిపెట్టింటాం మా చోటపల్లిలో. ప్రొద్దుటూరులో మీరు నీళ్ళ పరిస్థితి తెలుసునో లేదో, 4 రోజులకు ఒకసారి వదిలిపెడతారమ్మా నీళ్ళు. కొన్ని ప్రాంతాలలో, కొన్ని వార్డులలో 2-3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు వాళ్ళు ట్యాంకర్లకు ఎత్తుకొని బిందెల నిండా పెట్టుకొని, అలాగే కింద వాళ్ళ ఇంట్లోనే ఒకటి సింకు మాదిరి కట్టేసుకొని అందులో కూడా నింపుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మేమే కట్టాం మా చేతులారనే. 4-3 నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఎగస్ట్రా ఏదైనా కార్యక్రమాలు పడితే మనం తెప్పించుకోవాలి, ట్యాంకర్లు తెప్పించేసుకోవాలా. ఇవన్నీ చూసినప్పుడు ఏం చేశా అంటే దేవుడు, ఇదిగో ఇదంతా జరిగించేది నేనే అని నా పిల్లలు 2-3 పట్టణాల వాళ్ళు వెళ్ళి ఒకసారికి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడైనా మాట్లాడుకుంటారు కదా అనుకొని, నా దగ్గరికి ఏమైనా వస్తారేమో నేనే జరిగించేదని చెప్పేసి ఆశతో దేవుడు ఏం చేశాడంటే, మనలను తన దగ్గరికి రప్పించుకోవడం కోసము ఏం చేశాడంటే వర్షం కురిపించుకోకుండా చేశాడు. అలాగే 2-3 పట్టణం వాళ్ళు ఒక పట్టణానికి వెళ్ళిపోయి ఆ పట్టణంలో నుండి నీళ్లు తెచ్చుకుందాం అనుకుని తెచ్చుకునేటట్టుగా చేశాడు. అయినప్పటికీ వారు ఆయన తట్టు తిరిగిన వాళ్ళు వీళ్ళెంత కఠినమైన వాళ్ళు చూడండి. ఎన్ని ఆహారం లేకపోయినప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. దంతశుద్ధి చేసినప్పుడైనా ఆలోచించావా నా తండ్రి తట్టు తిరగాలని? ఆలోచించలేదు. పోనీ వర్షం కురిపించలేటప్పుడన్నా అప్పుడు వాళ్ళ మనసుకు రావటం లేదు. తర్వాత 2-3 పట్టణం వాళ్ళు నీళ్ళ కోసం తాగడానికి వెళ్తారే, అప్పుడైనా ఆలోచించారంటే అప్పుడు ఆలోచించలేదు. అప్పుడు కూడా ఏమన్నారు వాళ్ళు? అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదన్నాడు. ఇక 6వ అధ్యాయం చదువుకున్నాం, 7వ అధ్యాయం చదువుకున్నాం, 8 కూడా అందులోనే కలిసింది. అలాగే 9వ వచనంలోకి వచ్చేసరికి 9వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? మరియు మీ సస్యములు అంటే పొలాలమ్మా. సస్యములు అంటే పొలాలు, గోధుమ పంట కావచ్చు, జొన్న పంట కావచ్చు, అలాగే వరి పైరు కావచ్చు, ఏదైనా పైర్లు, ఫలవృక్షాలు, ఇవి సస్యములు అంటారు. దీన్ని ఏమంటున్నాడంటే 9వ వచనంలో, ఇప్పుడు ఎన్ని ఛాన్సులు అయిపోయాయి? 1-2 అయిపోయాయి. 9వ వచనంలోకి వచ్చేసరికి, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను ఏమంటున్నాడు? నేను పాడు చేసి తిని, నేనే పాడు చేసింది. మీ పంట ఎండిపోయిందా? నేనే. వర్షాలు రాలేదా? నేనే. మీకు ఆహారం లేదా? నేనే. ఎందుకు చేస్తున్నావు దేవా అంటే, మీరు నా తట్టు తిరగాల, మీరు లేకుండా నేను ఉండలేను. మీ మీద నేను పెట్టుకున్నటువంటి ప్రేమ అంతది. మీరు ఎప్పుడు నా కళ్ళ ఎదుట ఉండాలి నాయన. నా మాటకు లోబడి విధేయులై జీవించాలా, సుఖంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా అని చెప్పేసి దేవుడు కోరుకొని ఆయన ఆనందానికి గండి కొట్టి దూరం అయిపోయేటువంటి వాళ్ళ కోసం తిరిగి వాళ్ళని ఎలాగైనా రప్పించాలన్నటువంటి ఆలోచన చేత దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ జరిగిస్తున్నాడమ్మా. ఇవన్నీ జరిగిస్తున్నాడు ప్రేమ చేతనే కలిగిస్తున్నాడు అని. తర్వాత మీ ద్రాక్షతో ఏమన్నాడమ్మా? మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అవి తినివేసినాకైనా కూడా మీరు నా తట్టు తిరగాలి కదా. అవి లేనేటప్పుడైనా దేవా మేము తప్పు చేశామని నా తట్టు తిరిగితే నేను ఆనందపడి నీకు ఇవన్నీ మళ్ళీ ఇచ్చేస్తాను కదా. కానీ మీరు నా తట్టు తిరగరే.
మేము ఏం చేయమంటాం మీ తట్టు చెప్పండి. ఏమన్నా నయ్యంగా పిలుచుకుంటామా మన పిల్లలు మన ఇంటికి, రానుపో అని తిరగబడతాడు. రానాయనా రానాయనా అంటే ఇంకా తిరగబడతాడు. రానాయనా అనే కొద్ది ఇంకా దూరం అయిపోయాడుకో, ఇంకేం చేస్తావు? కొడతారా లేకుంటే వానే పడి పోతావా? ఆనికి ఎక్కడుంది? ఇక్కడ మన తట్టు వాళ్ళ తండ్రి ఇంటికి రావాలా మనం. మన తండ్రి అటువంటి దేవుని ఇంటి దగ్గరకు మనం రావాలా. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, చదువుతావు నాయన, చదువు నాయన. అయినను మీరు నా తట్టు తిరిగి ఏమేమి పోయాయి అప్పటికే వాళ్ళకు? ద్రాక్ష తోటలు లేవంట, అంటే ద్రాక్ష పండ్లు తినడానికి లేదు, ద్రాక్ష రసము తాగడానికి లేదు. ఒలివ చెట్లున్నాయి, ఒలివ పండ్లు తినడానికి లేదు, ఒలివ నూనె వాడుకోవడానికి లేదు. ఇంకా అంజూరపు చెట్లు, అబ్బా ఎంత బాగుంటాయి అంజూరాలు. అంజూరపు చెట్లు, అంజూరాలు లేవు, తినడానికి అంజూరాలు లేవు, ఒలివ చెట్లు లేవు, అంజూరపు చెట్లు లేవు, ద్రాక్ష తోటలు లేవు. ఇంకా గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైనటువంటి వనములు అంటున్నారు చూడండి. వనాలంటే మామిడి వనాలు ఉంటాయి, ద్రాక్ష వనాలు ఉంటాయి, ఇంకా ఏవే ఉంటాయి కదమ్మా, జామ పండ్లు ఉంటాయి, పప్పాయి పాయలు ఉంటాయి, డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, అలాగే కివీ ఫ్రూట్స్ ఉంటాయి, ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ వనాలుగా పండించేస్తారు. మనకుండేది ఒక వనం అయిపోయింది. ఇప్పుడు మా పిల్లప్పుడు ఉండేది వనంలోకి పోదాంపా అంటే అక్కడ మామిడి చెట్లు బ్రహ్మాండంగా, కలనారాయణ వాళ్ళ తోట ఉంది కదమ్మా, అవన్నీ జామ చెట్లు, సపోటా చెట్లు. ఇప్పుడు ఈడుండేటువంటి దాంట్లో కూడా సపోటా చెట్లు, అలాగే సపోటా చెట్లు ఒకటి, టెంకాయ చెట్లు ఒకటి, ఇంకా జామ చెట్లు ఒకటి, అవన్నీ ఉండేటివి. మేము వనంలోకి పోయి చిన్నప్పుడు పోయేటప్పుడు వనంలోకి పోదాం పని, వనంలోకి వెళ్ళిపోతే కాస్త రాలిపోయినటువంటి మామిడి పండ్లో లేదంటే సపోటా పండ్లో వాళ్ళు ఓనర్ లేనప్పుడు వెళ్ళిపోయి దొంగగా తెచ్చుకొని తినేటోళ్ళం. దాని పేరే వనంలోకి వెళ్ళిపోదామని చెప్పేసి. ఇప్పుడు వనాలు లేవు మన దగ్గర, చెంతలో మనము ఫ్రీగా పోయినట్టు లేవు. మొత్తానికి అలాంటి వనాలన్నీ ఏం చేశాంట, వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారనే ఆ పదాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇంతకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగడం కోసం ప్రేమతో దినమంతా చేతులు చాంపాను, కానీ నా ప్రేమ మీకు అర్థం కావటం లేదు. మీరు నాకు దూరం అయిపోవటం చేత నా మనసంతా ఎలాగో ఉండిపోయింది. కనుక మీరు నా తట్టు తిరగండరా, నా తట్టు రండి, నా సన్నిధి కనపడండి అని బాధ చేత, ప్రేమ చేత ఇవన్నీ కలిగిస్తూ ఇంకా ఏమంటున్నాడు? 10వ వచనంలోకి వెళ్ళిపోదాం. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగులు పంపించినట్లు, అబ్బా మీ మీదకి కూడా తెగులు పంపించాను. ఆ రోజు ఐగుప్తుల మీదకి ఎందుకు తెగులు పంపించాడు? ఇశ్రాయేలీయులను పోనీయనందుకు. ఆ రోజు వాళ్ళని నాశనం చేసేదానికి తెగులు పంపించేశాడు. కానీ వీళ్ళను నాశనం చేయడానికి కాదు, నాశనం నుండి తప్పించి తన చెంతకు చేర్చుకోవడం కోసం ఇదిగో చేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, మరియు నేను ఐగుప్తుల మీదికి తెగులు పంపించినట్లు మీ మీదికి తెగులు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టినటువంటి దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని. ఏంటి ఆయన ప్రేమ? ఈరోజు మీరు అప్పుడప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే, ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడంట, ఆ అబ్బాయి అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ ప్రేమ కాదన్నందుకు ఆమెను ఏం చేశాడు? గొంతు కోసేశాడు. కొంతమంది మగపిల్లలు ఆ కాలేజీల్లోనో లేకుంటే వాళ్ళ ఊళ్ళ దగ్గరనో వాళ్ళ కాడనో ఎక్కడో సహవాసం చేస్తారమ్మా. రోజు మాట్లాడంగా ఆ పాప మీద, ఆ యవనస్తునికి ప్రేమ ఎక్కువ అవుతుంది, చాలా ప్రేమ ఎక్కువ అయిపోతుంది. అది మంచి ప్రేమ అయితే పర్వాలేదు, సంరక్షించుకునే ప్రేమ అయితే పర్వాలేదు, లేదు తను వివాహం చేసుకొని భార్యగా చేసుకునే ప్రేమ అయితే పర్వాలేదు, ఓర్చుకుంటాడు. కానీ మరొక విధమైనటువంటి వ్యామోహ సంబంధమైనటువంటి ప్రేమ అనుకోండి, అదేం చేస్తారంటే వాళ్ళు చంపేస్తారు. పిచ్చి ప్రేమ అది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను, ప్రేమించినటువంటి మీరు నా చెంత ఉండాలా, నా చెంత లేకపోతే ఆయన ఏమైపోతుందంటే ప్రేమ చేత ఎక్కువగా వాళ్ళని దండించి తన దగ్గరికి తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేత ఎన్నిటిని జరిగించాడో మనం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం వరకు చదువుకున్నాం. 10వ వచనం లెక్క వచ్చేసరికి మీ యవ్వనులు కూడా ఖడ్గం చేత హతం చేస్తున్నాను. తెలుసునా మీకు? ఎందుకు చేస్తున్నాను? నా దగ్గరికి రాకపోతే, నా చెంత ఉండకపోతే, నాకు కనబడకపోతే, నా తట్టు తిరగకపోతే నేను ఎంతకైనా తెగించేస్తాను. అంత ప్రేమ నేను మీ ఎదుట ఉంచుకున్నాను. యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా మనము. ఏం చదువుకున్నాం? పర్వతములు తొట్టిల్లినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని అంటాడు. ప్రేమను గురించి మాట్లాడుతూ ఏమంటాడు?
నీ తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో ఏం చదువుకున్నాం? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. చూడండి, అంటే ఎలాంటి ప్రేమ మన మీద పెంచుకున్నాడు దేవుడు అని అంటే శాశ్వతమైన ప్రేమ అన్నాడు. ఆయన శాశ్వతంగా ఉండేవాడు, మనం అశాశ్వతంగా ఉండేవాళ్ళం. కానీ ఈ భూమి మీద అశాశ్వతంగా ఉన్నప్పటికీ ఆత్మలుగా తన దగ్గర ఎల్లకాలం ఉండాలా, శాశ్వతంగా ఉండాలన్న ఆలోచన చేత దేవుడు ఏం చేశా అంటే, మిమ్మల్ని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు, మీరు నాకు కనిపించకపోవటం నా మనసుకు బాగలేదు, కనుక మిమ్మల్ని నా చెంతకు చేర్పించుకోవడానికే, నా చెంత తిరగడానికే, నా తట్టు తిరగటానికే ఇదిగో ఇవన్నీ చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో దండుపేటలో ఎక్కువ చదువు అక్కడ, నాసికారాంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు అంటే. అయినను అంటే ఇంత జరిగించినా మీరు నా తట్టు తిరుగుతారేమో భయపడి అని అనుకొని ఇన్ని చేస్తే మీరు నా తట్టు తిరగరా? నా ప్రేమ మీకు అర్థం కాదా? నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమించాను కదా, ఇంతగా మీ మీద నేను కోరికలు పెంచుకున్నాను కదా, నేను పరిశుద్ధుడు అయినలాగున్నా మీరు పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాను, కానీ మీరేంది నా మాట వినకోకుండా పోయారు. పోనీ వినకపోయారు, మీ పెద్దలు వినకపోయారు, మీరన్నా వినండి అని చెప్తే మీరు కూడా వినకోకుండా పోతున్నారు. మరి మీకు ఏమైనా శిక్ష కలగజేస్తే నా దగ్గరికి వచ్చేస్తారని చెప్పేసి మీకు దంతశుద్ధి కలగజేశాను, ఆహారం లేకుండా చేశాను, వర్షం కురిపించకుండా చేశాను, నీళ్లు లేకుండా చేశాను, అలాగే తెగులు రప్పించేశాను, అలాగే ఫలవృక్షాలన్నిటినీ నాశనం చేశాను, పైర్లు లేకోకుండా చేశాను, చివరికి తెగులు రప్పించాను. ఆ చివరికి ఎంతవరకు తెచ్చానంటే మీకున్నటువంటి యవనస్తులు ఉన్నారే, మీ పిల్లలు, యవన మగ పిల్లలు, వాళ్ళందరినీ కూడా శత్రు దేశాలు ఖడ్గంతో చంపించేశాను. అయినా కూడా నా ప్రేమ మీకు అర్థం కాదా? నిజంగా అండి, ప్రేమ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇలా దండించేస్తారు. ప్రేమను గురించి ప్రకటన గ్రంథం, హెబ్రీయులకు రాసిన పత్రిక, అలాగే మత్తయి సువార్తలో 3 పదాలు ఉన్నాయి, 3 చోట్ల చదువుకున్నాం మనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక, సామెతల గ్రంథంలో అందు శిక్షించి గద్దించుచున్నాను. ఆ మాట తీస్తారా మీరు? ప్రసంగి గ్రంథంలో, క్షమించండి, సామెతల్లో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. తీస్తారా ఎవరైనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచ్చినని చెప్పమ్మా. 12:5 రైటు. నా కుమారుడా, చూడన్న మా మాట, ఎవరితో అంటున్నాడమ్మా? నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు నాయన. ప్రభువు నీ మీద శిక్ష అమలు చేస్తున్నాడు, తన దగ్గరికి నువ్వు రాలేదని. కుమారుడా అంటున్నాడు చూడండి. కుమారుడు అంటే తండ్రి కుమారునితో చెప్తున్నటువంటి మాట. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు నాయన. ప్రభు శిక్ష చేస్తున్నాడు, తన దగ్గర ఉంచుకోవడం కోసం, తనతోనే ఉంచుకోవడం కోసం ప్రభు నిన్ను దూరం అయ్యేటప్పుడు శిక్ష అమలు చేస్తున్నాడు అని. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినటప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అన్నాడంటే, దండించిన, శిక్షించిన, అలాగే గద్దించిన, శిక్ష అమలు చేసిన తన దగ్గరికి రావాలని చేస్తున్నాడే తప్ప తనకు దూరంగా అయిపోవాలని కాదు, తనకు దూరం అయిపోవాలని కాదు. అమ్మ, మనమంతా తల్లిదండ్రులు కదా, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి బాధ తెలుసు. ఏదైనా ఒక మాట చిన్నపిల్లలను కొట్టినప్పటికీ వాళ్ళు దూరం అయిపోయి ఏడుస్తుంటే బాధపడిపోతుంటాం, ఆపుకోలేము ఆ ప్రేమను. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, అదిగో మాట్లాడు, నా కుమారుడా, ప్రభు చేసి శిక్షను తృణీకరించవద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకోవద్దు, ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని అన్నాడమ్మా. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా 3:19, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. మారు మనసు పొందుము అన్నాడు. నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను, నువ్వు నా తట్టు తిరుగు, నువ్వు నా తట్టు తిరగడం కోసమే నీవన్నీ నేను చేస్తున్నాను అని మాట్లాడతాడమ్మా. ఇంకొక మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం, 13:1. ఏమా? తండ్రి శిక్షించిన కుమారుడు, అబ్బా, అంటే జ్ఞానం కలగాలని తండ్రి శిక్షిస్తున్నాడా? తన దగ్గరికి రావాలని తండ్రి శిక్షిస్తున్నాడా? అవునని చెప్పచ్చు.
కనుక ఏ కుమారుణ్ణి కానీ ఏ కుమార్తె కానీ ఎవరిని కూడా మనిషి మరొక మనిషిని పోగొట్టుకోవడానికి ఇష్టపడడు. కుమారుడే కాదు, కుమార్తెలే కాదు, పక్క వ్యక్తులను కూడా పోగొట్టుకోవడానికి ఎవడు ఇష్టపడమ్మా. ప్రభు మనసున్నటువంటి వాళ్ళు మనుషులను సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప, తన ప్రేమను ఇతరులు అర్థం చేసుకోవాలని చెప్పేస్తాడే తప్ప ఎవరు కూడా శత్రువులుగా చేసుకోవాలని అనుకోరు. కానీ వాళ్ళ మనసులు కలవకపోవటం చేత, వాళ్ళ ఆలోచనలు కలవకపోవటం చేత కొంతమంది ఏమైనా దూరం అయిపోవచ్చునేమో, కానీ సరిదిద్దుకుంటే వాళ్ళు కూడా దగ్గర అయిపోతారు అని ఏమన్నాడమ్మా 18:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమగవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు అని చెప్పాడు. చూడండి, అపహాసకుడు అంటే చెప్పినవు పో అనేటువంటి వాడు లోబడడు. అలాంటి వాడు జ్ఞానాన్ని కోల్పోతాడమ్మా, కోల్పోతాడు. కనుకనే తండ్రి అయిన దేవుడు ఎన్నిటిని చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆమోసు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10 వచనాలు చదువుకున్నాం కదమ్మా. ఇప్పుడు 11వ వచనాన్ని కూడా చదువుదాం. దేవుడు సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ జంట నగరాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరివి అయినట్లు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు, అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు, అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదంటే ఇంతకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఎందుకు చేస్తున్నాడు? తన తట్టు తిరగాలని, తన తట్టు తిరగాలని. తండ్రి తన తట్టు తిరగడం కోసం ఇవన్నీ చేస్తున్నాడా? ఇవన్నీ చేస్తున్నాడని తనే మనసారా చెప్తున్నాడు మాట. తర్వాత వచ్చిన ఇదే యెహోవా వాక్కు కాబట్టి ఇదిగో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి అన్నాడు. ఎక్కడ కనపడటానికి? దేవుని సన్నిధిని కనబడితే ఆయనకు ఆనందం. అది అసలు విషయం. నేను రోజు ప్రార్థనకి ఎందుకు వస్తాను తెలుసమ్మా? నా దేవుడు నేను ప్రార్థనకు వచ్చానో లేదో చూస్తాడు గనక నా మీద మనసు పెట్టుకుంటాడు, నా మీద ప్రేమ కలిగి ఉంటాడు. నేను రావాలా? వాళ్ళు వచ్చినారు నేను రాను, వీళ్ళు వచ్చినారు నేను రాను, ఆమె వాక్యం చెప్తుంది నేను రాను, అతను వాక్యం నేను చెప్పాను రాను. అవన్నీ మనసులో నుండి ఉండొచ్చు, తీసేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం దేవుడు ఏమంటున్నా అంటే, నా సన్నిధికి మీరు అందరూ వచ్చేస్తే మిమ్మల్ని చూడాలనింది, ప్రేమగా చూడాలనింది. ఒక ఇండ్లు ఓపెనింగ్ చేసుకుంటే అందరినీ బిల్లంపుకుంటాడు, మంచి మంచి భోజనాలు పెట్టేస్తాడు అందరినీ చూసుకోవాలని. పెళ్లి చేసుకుంటే అందరినీ బిల్లంపుతాడు. ఎందుకు? అందరినీ ఒకసారి పెళ్లిలోనే చూసుకుందామని చెప్పేసి. అలాగనే ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడే నువ్వు చేసుకుని తింటే సరిపోదా? నీ ఇరుగు పొరుగువానికి గిట్టలు చెప్తే సరిపోదా? కానీ నువ్వు చేసుకునేటప్పుడు నీ బంధువులంతా జ్ఞాపకం వచ్చేస్తారు, నీ స్నేహితులంతా జ్ఞాపకం వచ్చేస్తారు, నీకు మేలు చేసినటువంటి వాళ్ళంతా జ్ఞాపకం చేస్తారు. అలా జ్ఞాపకం వచ్చేటప్పుడు ఆ ప్రేమను ఆపుకోలేక అవసరమైతే ఒక 40,000 50,000 హెచ్చించైనా సరే అందరినీ పిలుచుకొని మళ్ళా చూడలేం కదా, మళ్ళా రప్పించలేం కదా. కానీ ఈ కార్యక్రమం అప్పుడైనా తన వాళ్ళని చూసుకోవాలన్నటువంటి ఆలోచన చేత నువ్వే ఇంత ఖర్చు పెట్టుకొని అందరికీ పత్రికలు ముద్రించి పలాని కార్యక్రమానికి రండి, తప్పనిసరిగా కుటుంబ సమేత సపరివారంగా రండి, మమ్మల్ని ఆనందింపజేయండి అంటదే పత్రికలో. మమ్మల్ని ఆనందింపజేయండి అని ఉంటుందా? అంటే నువ్వు రావటం వల్ల పెళ్ళింటోళ్ళు ఆనందపడుతున్నారు, నువ్వు రావటం వల్ల కొత్తగా ఇంట్లో చేరే వాళ్ళు ఆనందపడుతున్నారు, నువ్వు రావటం వల్ల శ్రీమంతం చేసుకున్నటువంటి ఆమె సంతోషపడుతుంది, నువ్వు రావటం వల్ల ఇదిగో పేరంటం జరిగేటువంటి ఇంట్లో సంతోషం కలుగుతుంది. మీ రాక మా సంతోషదాయకము అని రాసేస్తారు అక్కడ. అంటే మీరు రావటం, మీరు పెళ్ళికి వస్తేనే పెళ్ళింటోళ్ళు ఆనందపడుతున్నారే, మీరు గృహప్రవేశానికి వస్తే గృహంలో చేరేటువంటి వాళ్ళు ఆనందపడుతున్నారే, మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సంతోషించడా? అందుకే అంటున్నాడు ఇవన్నీ నేను ఎందుకు చేశానంటే 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఎక్కడ కనపడటానికి సిద్ధపడాలా? దేవుడి సన్నిధిలో. పెళ్ళి అంటనే సిద్ధపడతాం. గుడ్డలే వేసుకోవాలా, గిఫ్ట్ ఏం తీసుకోవాలా, ప్రయాణం ఎప్పుడు చేయాలా, ఎవరెవరం పోవాలా, మళ్ళీ తిరిగి ఎప్పుడు రావాలా అని నువ్వు సిద్ధపడతావే. పెళ్ళి పోయేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళిపోయేటప్పుడు కానీ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఏం స్నానం చేయకోకుండా, బట్టలు మార్చుకోకుండా, తల దుక్కోకుండా, కాలు చెప్పులు లేకుండా వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు. పెళ్లి చేసుకునే ఇంటోళ్ళు బాధపడతారు, ఇంట్లో చేరుకునే ఇంటోళ్ళు బాధపడతారు, లేదా శుభకార్యం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు బాధపడతారు నిన్ను చూసి. కనుక అక్కడ వాళ్ళని సంతోషపెట్టాలా, నువ్వు సంతోషపడాలంటే నువ్వు ఇవన్నీ మార్చుకుంటావు, సిద్ధపడతావు. అలాగనే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అన్నిటితో సిద్ధపడి దేవుని సన్నిధానికి మనం వచ్చేయాలా. అలా వచ్చి దేవుని సన్నిధిలో గడిపితే ఆయనకు సంతోషం.
అది మనం ఆయన తట్టు తిరిగినట్లు అవుతుందమ్మా. మరొక మాట చూద్దాం. మలాకీ గ్రంథంలో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏవి? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో 6, 7, 8, 9, 10, 11, 12 వచనాలు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంకి వచ్చేయండి. అప్పుడు తినేసే కదా మీరు నా దగ్గరికి రానందుకు నేను పంటలు తినేటట్టుగా చేశాను. అవన్నీ ఏవేవో చేసిన తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే మీరు నా తట్టు తిరిగిన తర్వాత నేనేం చేస్తానంటే మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. అప్పుడు మిమ్మల్ని గద్దించడానికి వాటిని రప్పించాను. మీరు నా దగ్గరికి రప్పించడం కోసం వాటిని మీ దగ్గరికి రప్పించాను. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు మీ పంటను నాశనం చేసే పురుగులను ఏం చేస్తాను? 11వ వచనంలో మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చకుండునట్లును రాల్చకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. చూడండి, మీరు నా తట్టు తిరిగినేటప్పుడు మీ పంటల మీదకి తెగులు రప్పించాను, పురుగులను రప్పించాను, మిడతలను రప్పించాను, వర్షం లేకుండా చేశాను, ఆహారం లేకుండా చేశాను, తెగుళ్ళు రప్పించాను, మీ యవనస్తులను చంపాను. ఇదంతా తెలుసుకున్న తర్వాత మీరు నా దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే అదిగో ఆ పురుగును దండించి పొమ్మని చెప్పేస్తాను. మీ శత్రువులందరినీ కూడా నాశనానికి అప్పగించేస్తాను. మిమ్మల్ని చూసి నేను ఆనందపడతాను. అందుకే ఏమన్నాడు? మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరిగి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనంలో చూద్దామమ్మా. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దామమ్మా. సొలొమోను రాజు కదమ్మా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆయనే మందిరాన్ని కట్టాడు. ఆ మందిరంలో వెండితో చేసినటువంటి ఒక స్టేజి మీద నిలబడి మోకరించో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? 26వ వచనంలో వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినలా నీ నామము ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టితివని వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడలా అన్నారు. చూడండి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి, అవిధేయతను బట్టి శిక్షను అమలు చేశావు. అదంతా అనుభవించిన తర్వాత దేవుడే మాకు ఈ శిక్ష అమలు చేశాడు. మేము ఆయన తట్టు తిరగనందున, ఆయన కట్టడలను అనుసరించకపోవటం చేత, ఆజ్ఞలు పాటించకపోవటం చేత, విధులు గనకపోవటం చేత ఇవన్నీ మా మీదకి వచ్చాయని నువ్వు తెలుసుకొని నీ పాపాలన్నీ విడిచిపెట్టి తిరిగిన ఎడలా అన్నారు. చూడండి, తిరిగిన ఎడలని తిరుగుతాడా? ఎప్పుడైతే మనం వీటిని వదిలిపెట్టేస్తామో అప్పుడే వెంటనే ఆయన మన తట్టు తిరుగుతాడంటమ్మా. మన తట్టు తిరుగుతాడు. అలా మన తట్టు తిరుగుతాడు. తిరిగి తప్పిపోయిన కుమారుని విషయంలో ఏమైతే జరిగిందో అది అప్పటికైనా ఇప్పటికైనా మన విషయంలో కూడా జరుగుతూనే ఉంది. అయితే ఒకటి, ముందుగా మనం ఆయన తట్టు తిరగాల. తప్పిపోయినటువంటి కుమారుడు తన తప్పు తెలుసుకొని ఏమని వచ్చాడు? అది చివరిలో చదువుకుందాం. ఇంకా 2 మాటలు ఉన్నాయి, ముగించుకుందాం. ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం దగ్గరికి వచ్చేయండి అమ్మా. 36 దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. కావున అంచెగాండ్రు రాజు హిజ్కియా రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశముల ఎందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగూ ప్రచురం చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి అని చెప్తున్నారు. చూడండి, ఇదిగో దేవుని వైపు తిరగండి. అబ్రహాము తిరిగాడు, ఇస్సాకు గారు తిరిగాడు, యాకోబు గారు తిరిగారు. ఆ దేవుని వైపు వాళ్ళు తిరిగారు, మీరు కూడా తిరగండి అని మాట్లాడుతూ, మీరు తిరిగిన ఎడల మీలో అశ్షూరు రాజుల చేతుల నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును అన్నారు. చూడండి, శేషించిన అంటే ప్రజెంట్ ఎవరైతే సజీవులుగా ఉన్నారో అలాంటి వాళ్ళు తమ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగితే ఆయన ఏమవుతాడంట? తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల, ఆ పై వచ్చిన నాయమా,
మీలో అశ్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగుతాడు. ఆయనే తిరుగుతాడు. ఇంతవరకు నా మాట వినకుండా మీ పెద్దలంతా నాశనం అయిపోయారు. మీరైనా నా మాట వింటే అశ్షూరు రాజు చేతిలో పడుకోకుండా నేను మీ తట్టు తిరిగి వాళ్ళను దండించి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మీరు నాకు కావాలా, మీరు నాకు కావాలా, మీరు నాకు కావాలనే ఇవన్నీ జరిగిస్తున్నాను అని దేవుడు అంటున్నటువంటి మాట. అలాగే రాజైన దావీదు గారు, అలాగే యోనా గారు, సంసోను గారు, తప్పిపోయిన కుమారుడు, వీళ్ళందరూ కూడా మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగారమ్మా. యోనా గారు ఉన్నారు, ఒకానొక పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే అది కాకుండా ఇంకొక పట్టణానికి వెళ్ళిపోయాడు. సముద్రంలో పడవేయబడ్డాడు. ఆ మత్స్యపు గర్భంలో నుండి మళ్ళా మొరపెడతానే మళ్ళా దేవుడు చేర్చుకున్నాడు. మాట విననందుకు సముద్రంలో మత్స్యంలో పడేశాడు. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు యోనా గారు. తిరిగి ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు అతన్ని తప్పించేశాడు. అలాగే సంసోను గారికి అంత బలం ఇచ్చి తన పక్షాన నిలబడి ఇశ్రాయేలును విడిపించడానికి పంపించేస్తే ఆయన కూడా తన కళ్ళతో చూడని వాటిని చూసి మోహించినటువంటి వాళ్ళను మోహించి వాళ్ళ చేతులు బలైపోయి లేదా కన్నులు ఊడబీకిన తర్వాత అప్పుడు మళ్ళీ తండ్రికి మొరపెట్టుకుంటే దేవుడు మళ్ళీ ఆ సంసోను గారి మొర విని మళ్ళీ తిరిగి శక్తిని అనుగ్రహించేశాడు. అలాగే రాజైన దావీదు గారు లాకీష్ అనేటువంటి పట్టణంలో తను కాపురం ఉండేవాడు. ఫిలిష్తీయుల పట్టణం అనేటువంటి ఆ గాతు ప్రాంతంలోనే లాకీష్ అనేటువంటి ఒక పట్టణాన్ని దావీదు గారికి, ఆయన భార్యలకు, వారి పిల్లలకు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒకసారి యుద్ధానికి వచ్చి లాకీష్లో ఉన్నటువంటి దావీదు గారి భార్యలను, వాళ్ళ కొడుకులను, అలాగే వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతారు శత్రువులు. అప్పుడు దావీదు గారు మిక్కిలి ఏడ్చి, దేవా వాళ్ళని తరిమి నేను పట్టుకుంటానా అని చెప్పగానే, నువ్వు తరిమి పట్టుకుంటావు వెళ్ళు అని చెప్తాడు. అంతకుమునుపు ఏం చేశా అంటే రాజైన దావీదు గారు దేవుని సంకల్పంలో ఉండి కొద్ది కాలం ఫిలిష్తీయుల రాజు అయినటువంటి ఆకీషు దగ్గర ఉండిపోయాడు. ఏంటి నాకు దూరం అయిపోయి ఆకీషు రోజు నమ్ముకుంటావా అని దేవుడు ఏం చేశా అంటే కొంత శిక్ష అక్కడ ప్రవేశపెట్టాడు, అమలు చేశాడు. వెంటనే దావీదు గారు తెలుసుకొని మళ్ళా దేవుణ్ణి అడిగి ఆయన చెంతకు చేరుకుంటాడు. ఇలాగా భక్తుల జీవిత చరిత్ర అంతా కూడా ఉందమ్మా బైబిల్ అంతట్లో. తప్పు తెలిసో తెలియక చేస్తాం, అలాగే మాటలు తెలిసో తెలియక మాట్లాడతాం. వెంటనే అవి తెలుసుకొని నేను తప్పు చేశాను, నేను పలానా అపరాధం చేశాను, నేను పలానా మాటతో నిన్ను బాధ పెట్టాను అని తిరగటమే. అలా తిరిగితే దేవుడు క్షమించి మన తట్టు తిరుగుతాడు అని చెప్పాడు. కనుక మనం పగలు పెంచుకోవద్దు, అసూయలు పెంచుకోవద్దు, కక్షలు పెంచుకోవద్దు, శత్రుత్వం అస్సలు పెంచుకోకూడదు. ఇక శత్రుత్వాన్ని గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడో తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, చదువుకుందాం ఈ సందర్భంలో. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామమ్మా. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి అన్నాడు. అంతే, సంగతి చేయకండి, ఎక్కువగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి అని చెప్పి కింది మాటలు ఏమన్నాడు మళ్ళా, అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. తెగేసుకోకండి, శత్రువుగా భావించకండి. కొన్నాళ్ళు అతనితో సహవాసం మానేసేయండి, సాంగత్యం చేయొద్దు. అలాగని శత్రువుగా చేసుకోకు. ఎవరిని మన శత్రువుగా ఉండదు. మన ఆలోచనలోనే ఉండకూడదు ఇతరుల మీద శత్రువు అని. ఫలానాడు నాకు శత్రువు అని నీ మనసులో కూడా ఉండకూడదు. అతనికి ఏదైనా బుద్ధి చెప్పటానికి ప్రయత్నం చేయి, అంతే తప్ప శత్రువుగా మాత్రం ఎవరిని చూడొద్దు. మనం వాక్యం విన్నటువంటి మనము, ప్రభువులలో పాల్పొందుతున్నటువంటి మనము ఎవరినే కానీ శత్రువులుగా ఉండకూడదు. శత్రువు అనేటువంటి పదము మనలోనే ఉండకూడదు వాస్తవానికి. కనుక ఏమన్నాడమ్మా 14వ వచనంలో, ఈ పత్రిక మూలముగా తెస్సలోనికైలారా, ఇదిగో ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి, ఈ పత్రిక మూలంగా మేము చెప్పినటువంటి మాటకు ఎవడైనాను లోబడటం కోసము నేను ఈ మాటలు చెప్పాను. ఒకవేళ ఎవడైనా లోబడకపోతే అతనిని కనిపెట్టండి. ఎవడు లోబడలేదో అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి. కొన్నాళ్ళు ఎవరైనా మాట్లాడలేదు అని అంటే ఇది దీనికి అర్థం. ఎవరైనా కొన్నాళ్ళు అర్థం కావాలంటే మీ ఇద్దరి మనసు కలవటం లేదు, మీ ఇద్దరి ఆలోచనలు కలవటం లేదు, మీ ఇద్దరి సంకల్పాలు కలవటం లేదు. కనుక మీ ఇద్దరి మాటలలో తేడా వచ్చేసింది కనుక కాస్త సహవాసం దూరం అవుతుందే తప్ప సహవాసం దూరం అయిపోతుందని అతని మీద నీ మీద అతనికి శత్రుత్వం ఉండకూడదు. దాన్ని సరిచేసుకోవడం కోసం ఏముండాలంటే అక్కడ బుద్ధి చెప్పుకోవాలి ఒకరికొకరు.
నేను ఇలాగనుకున్నాను, నువ్వు ఇలా అపార్థం చేసుకుంటావా, నేను ఇలాగనుకున్నాను, ఇలా అపార్థం చేసుకోవా అని దాన్ని తుడిచేసుకోవాలి. ఆ మనస్వర్తను తుడిచేసుకొని ఏం చేయమన్నాడు, అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి, బుద్ధి చెప్పటానికి ప్రయత్నించండి, అంతే తప్ప శత్రువుగా మాత్రం చేసుకోవద్దు, మనం ఎవరం చేసుకోకూడదు. ఏనైనా ఇవి ఇందులో ఉన్నటువంటి మాటలు కనుక దయచేసి మరి మనం పెట్టుకున్నటువంటి పాఠం ఏంటి, ఆయన మన తట్టు తిరుగుతాడా లేదమ్మా. తప్పిపోయిన కుమారుడు గురించి 16వ అధ్యాయంలో ఉంది కదా. ఆ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు, అదొక మాట చదువుకుందాం. 15వ అధ్యాయము 17 వచనం, లూకాసు వార్త 15, 17, 11 చదువమ్మా. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. ఆ 2 కొడుకులలో చిన్నోడు తండ్రి ఆస్తిలో నాకొచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని చిన్నోడు అడుగుతున్నాడు. పెద్దోడు కదా ముందు అడగాల్సింది. ఏనైనా నేను పెద్దోడిని అయిపోయినా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకేమన్నా వస్తుందేమో చెప్పునైనా, నేను తీసుకుపోయి ఇంకా పక్క నుండి సంపాదించుకుంటా అని పెద్దోడు అనాలా. కానీ చిన్నోడు బాగా దుడుకుగా ఉన్నట్టుంది. పోయి నాయన దగ్గరికి వెళ్ళిపోయి నాకు వచ్చే భాగం ఏదో ఇచ్చేనైనా అన్నాడంట. అతడు వారికి ఆ 2 తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినాలైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన, అక్కడేమో చిన్న కొడుకు ఆస్తి తీసుకొని పోయి దుర్వ్యాపారం పాడు చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి మనిషి ఎలాగుంటుంది చెప్పండి, ఎట్లున్నాడో ఏమో, తిన్నాడో లేదో, సరైన ఇండ్లు ఉందో లేదో, ఆహారం వండుతుందో లేదో ఆలోచిస్తాడమ్మా తండ్రి, ఆలోచిస్తాడమ్మా. మనమే ఎక్కడికైనా హాస్టల్ వేసి వెళ్తే ఎటుందో ఆ పిల్లది, వారానికి ఒకసారి పోతాం, ఎప్పుడొచ్చదే ఆదివారం, ఎప్పుడొచ్చదే సెకండ్ సాటర్డే, ఎప్పుడొచ్చదే పండగ అనుకొని ఇక్కడున్నా కూడా గుల్లకుంటలోనే పోతాం. ఇక్కడ ఏ ఊరు, ఇక్కడ తొండూరునే పోతాం, ఇక్కడేది ఎంగలాయపల్లెనా, ఎల్లాలునే పోతాం. ఎక్కడున్నా మన పిల్లలను జున్ను పోతున్నామంటే ఏమంటే మా అర్థం దాంట్లో, ఎలాగుండరో ఏమో. వారానికి ఒకసారైనా వాళ్ళన్న మొహమన్నా చూడాలా, ఫోన్లో ఉన్నా మాట్లాడాలా, వీడియో కాల్లో అన్నా మాట్లాడాలా. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకే ఇంత ఆశ అంటే నీ పిల్లల మీద, పరలోకమందున్న తండ్రికో ఎంత ఆశ ఉంటుందమ్మా. పిచ్చెక్కిపోయి అయినా తన దగ్గరికి రాకపోతే కొట్టైనా సరే తన దగ్గర తెచ్చుకోవాలనుకుంటాడు. లాస్ట్ కొట్టినా కూడా నువ్వు రాలేనుకో, చంపైనా తీసుకుపోతాడు. అదే ఆయన, నరులారా తిరిగి రండి, నువ్వు ఎంత చెప్పినా రాలేదు కదా, తిరిగి రా అని చెప్పేసి ఏదో ఒక మూలంగా తన దగ్గరికి చేర్చుకోవడానికే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడమ్మా. ఏమన్నాడు ఈ తర్వాత 4వ వచనమా 14వ వచనం, తీసుకుపోయినాడు, అదంతా ఖర్చు అయిందంట. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపేశాడు. ఏం పెద్ద ఉద్యోగం ఇలా, పందులు ఉన్నాయి మేపుకున్నానైనా అని చెప్పేసి పందులు మేపే ఉద్యోగం ఇచ్చాడు ఈ తప్పిపోయిన కుమారుడు. ఎప్పుడు అంత పోయిన తర్వాత తర్వాతమ్మా, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను కానీ ఎవడును వానికి ఎవరు ఇవ్వలేదంట, ఏమీ లేనప్పుడు ఏంటంటే పందులు తినేటువంటి ఆ పొట్టే వీడు కాస్త తిని ఆకలి తీర్చుకునేవాడంట. తర్వాత అబ్బా, అయితే ఇదంతా అయిన తర్వాత వచ్చింది ఆ బుద్ధి, ఇదంతా జరిగిన తర్వాత అమ్మ వచ్చింది బుద్ధి. ఇదంతా జరిగించాడు దేవుడు అంటే వానికి ఏం రావడానికి, బుద్ధి రావటానికి. పందులు తినే పొట్టు తింటానంటే తండ్రి కళ్ళారు చూస్తే తట్టుకుంటాడా, తట్టుకోడు. అంటే ఈడ తండ్రి కంట పడకోకుండా తండ్రికి అర్థమయ్యేటట్టుగా వాడిని దూరదేశానికి తీసుకుని వెళ్ళిపోయి ఉన్న ఆస్తినంతా ఖర్చు చేసేసి ఆ తర్వాత పందులు మేపే కొలువులో పడి ఆ పందులు మేపే చోట ఎవడైనా పిలిచి ఇదోనైనా తిను అని అంటారేమో అంటే ఎవడు అనలేదు. అప్పుడు ఏం చేశాడు, పందులు తినే దాంట్లోనే కొంత ఇతడు కూడా తీసుకొని తిని ఆ ఆకలి బాధను తీర్చుకునేటువంటి వాడు. అదే తండ్రి చూస్తే తట్టుకుంటాడమ్మా. మన పిల్లలు ఏదన్నా మాడికాయ మొట్టి ఆ కింద వాడిని తీసుకో, రే గబ్బు నా కొడుక ఇది తింటావు అని చెంపకేసి పెరిగి అది తీసేసి అంగడికి వెళ్ళిపోయి 1 డజన్ ఇచ్చావు, లేదంటే 1 కేజీ ఇచ్చావు. ఏమన్నా కింద పడి తింటావు, మరి కడుక్కొని తింటా అంటావా, ఏమన్నా కింద పడింది గబ్బు పాడు నా కొడుకుది. చిన్నది లాలీపాప తీసుకుంటుంటారు పిల్లలు, జిప్పుతా చేయి జారిపోయి కింద పడిపోతానే నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు చూడకోకుండా వాడు తింటే పర్వాలేదు, నీకు అంటవలేదు కనుక నీ కల్లారా చూస్తా ఆ మట్టిలో ఉన్నటువంటి లాలీపాప తీసుకొని మళ్ళా బిడ్చాడనుకో, ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ సహిస్తుందమ్మా? ఏం చేస్తావు చెప్పు, గట్టి గుంజుకొని అవసరమైతే ఒకటి పేరుకి ఇప్పించపా అని చెప్పేసి మళ్ళీ ఆడ ఇప్పించేస్తావు. ఏం ఇప్పించావు, 1 కాకుంటే 2 ఇప్పించేస్తావు. తినాకు నాయన మంచిది కాదు, ఇది మట్టిలో పడిపోయింది నాయన అని చెప్పేస్తావు. అదే మాడిపండు
మామిడి అయినా కూడా అప్పుడప్పుడు మామిడికాయల కాలంలో బాగాలేదు ఎవడో బాడేసి ఉంటాడు. పారేస్తే పాపం లేనోళ్ళు కొంతమంది డబ్బు లేళ్ళు తల్లిదండ్రులు కొనియకపోతే పేదలు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని కూడా తీసుకొని తినేస్తారు. తల్లిదండ్రిగా ఉండి ఆ పడేసినటువంటి మామిడికాయ మట్టిని కానీ మామిడికాయ కానీ నువ్వు వాడు తినటం నువ్వు చూస్తే నువ్వు తట్టుకుంటావమ్మా? అయ్యా నువ్వు తట్టుకుంటావా? మీరు తట్టుకుంటావా? నిజంగా తట్టుకోలేమమ్మా, తట్టుకోలేము. మనం ఏం చేస్తాం? దాన్ని తీసి పక్కన పడేసి మనకి బుద్ధి చెప్పేటువంటి మాటలు చెప్పి ఆ తర్వాత మామిడి పళ్ళు మంచి ఒరిజినల్ చూసి తెచ్చి కడిగి కండు కోసి ప్లేట్లో పెట్టి తినరా నాయనా అని అంటావు. అప్పుడు నీకు ఆనందం, నీ కొడుకు ఆనందం. మనకే ఇంతుంటే మరి ఆ తండ్రి అయిన దేవునికో ఆ తండ్రి అయిన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయనకెంతున్నాను చెప్పండి. ఆ ప్రేమతోనే నిన్ను నన్ను వదిలిపెట్టుకోలేక ఏమన్నాడు? ఇప్పుడు చదవమ్మా జకర్యా గ్రంథం 1:3-4. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రుకు అన్నం ఉంది, సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. ఇప్పుడు కుమారుడు తండ్రి యొద్దకు తిరిగాడా? తిరగలేదా? తిరిగాడు. తిరిగిన తర్వాత తండ్రి ఏమైపోతున్నాడు? నువ్వు చెప్పిన మాట వినలే, పో, నీకు నాకు సంబంధం లేదు, మర్యాదకు పో, ఇంటి దాటు అంట మనమైతే. కానీ తండ్రి అయిన దేవుని మనసు కలిగినటువంటి ఆ తండ్రి ఏమంటున్నాడు? 19వ వచనంలో 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఇంకా చాలమ్మా, మనకు కూడా అర్థమైపోయింది. ఆడొచ్చే టయానికే తండ్రికి ఏమన్నా తెలుసా? నాయనా నేను వచ్చేస్తున్నాను, వాకిట్లో ఉండని చెప్పలేదు. కానీ తండ్రి ఎప్పుడు వచ్చేస్తాడా అని దినమంతా నా చేతులు చాపుతున్నాడే యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో. అంటే ఎప్పుడు వచ్చేస్తాడా నా తండ్రి? తప్పిపోయినటువంటి నా కుమారుడు తప్పిపోయాడు కదా, ఎప్పుడో ఒకసారి వచ్చేస్తాడు, నేను చూసినట్టు వాళ్ళు చూడరు కదా, ఎప్పుడో ఒకసారి వచ్చేస్తాడని చెప్పేసి చేతులు చాపాడు. వాడు ఇంకా దూరంగా దగ్గరికి వచ్చేంత వరకు తండ్రి మనసు ఆగచ్చు కదా, ఆగదు, ఎదురు చూస్తున్నాడు కనుక ఆడు ఇంకా దూరంగా ఉండగానే ఆడేమో నడిచి వచ్చేస్తున్నాడు కొడుకు. తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుతున్నాడు. అంటే ఆ వయసులో పరిగెత్తడం అవసరమా? పొరపాటు పడిపోతే అదంతా పట్టించుకోలేదు. నా కొడుకు కనపడ్డాడు, వెంట తొందరగా కలుసుకోవాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేశాడంటమ్మా? 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాని మెడ మీద ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోలేదు, గుడ్డలు మార్చుకోలేదు. అయినప్పటికీ నేను వెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంత బాధపడి ఉంటాడు, నాయన ఇన్నాళ్ళు దూరం అయిపోయావా నాకు, రా అని చెప్పేసి ఇంటికి ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు జకర్యా గ్రంథం 1:3-4 వచనాల్లో ఏమన్నాడమ్మా? కాబట్టి జకర్యా వాళ్ళతో ఇట్లను, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు నేనే తిరుగుతాను మీ తట్టు. ఒక్కసారి మీరు నా తట్టు తిరిగితే నేను దేవుణ్ణి అయినప్పటికీ సర్వలోకాలను కలిగించినప్పటికీ నువ్వు ఒకసారి నా తట్టు తిరిగితే ఇంకా పూర్తిగా నేను నీ తట్టు తిరుగుతాను, నేను కాపాడుకుంటాను. అది దేవుడు సెలవిచ్చినటువంటి మాటమ్మా. చాలమ్మా ఈ మాటలు. కనుక మనం ఆయన తట్టు తిరగాల. ఎక్కడ తిరగాలంటే నా సన్నిధి కనబడుటకై మీరు సిద్ధపడండి అని చెప్తాడు. సంఘ సహవాసంగా కూడుకొనట మానకండి అని చెప్పాడు. మనుషులను చూడొద్దమ్మా, మనం దేవుని మాటకి విలువనిచ్చేద్దాం. విలువనిచ్చి రోజు మందిరంలో గడుచుకుందాం, దేవుని మాటలు చక్కగా విందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు మన అందరికీ అనుగ్రహించాలని వేడుకుంటూ ఆరాధనలోకి వెళ్ళిపోదాం.